4వ వార్షికోత్సవము జరుగుతుంది. అలాగే సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి సువార్త సునాద సభలు జరుగుతున్నాయి జువలదిల్లిలో. అది మందిర వార్షికోత్సవం కనుక మనము సాధ్యమైనంత వరకు పూర్తిగా మనందరము అక్కడికే వెళ్ళాలి. అయినా ఇక్కడ ఒక 10:30 వరకు ఆరాధన జరుగుద్ది. అమ్మ ఎంతసేపు అమ్మా? ఒక 10:30 వరకు ఆరాధన జరుగుద్ది. ఈ ఆరాధనని త్వరగా క్లుప్తంగా ముగించుకొని మనందరము కూడా, విశ్వాసులైన వారందరూ కూడా, సహవాసములో ఉన్నవారందరూ కూడా, ఆసక్తి ఉన్నవారందరూ కూడా అక్కడ కలుసుకుంటారు. 2 రాత్రులు కూడా పాలు పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏదైనా సమావేశాలు, మీటింగులు ఉన్నవాళ్ళు రాలేకపోయినా మిగిలిన వాళ్ళందరూ వస్తారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒక్కరోజు సమావేశం పోగొట్టుకుంటే 1000 దినాల కంటే నష్టం ఎక్కువ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. సమావేశాలు లేని వాళ్ళు ఉంటే పాలు పొందండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. చదవండి. తర్వాత నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఈ మాట మీ పక్క వాళ్ళతో మీరు చెప్పాలి. నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. బయట వాళ్ళు ఎవరు? బయట వాళ్ళు లెక్కలు కడతారు. ఏది నీకు ఇవ్వాలన్నా ఏం చేస్తారు? లెక్కలు కడతారు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలము పొందాలని ఆశించే వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన పరలోక నిధిని తెరుచుతాళము. దేవునికి స్తోత్రం. ప్రార్థనే పరలోక నిధిని తెరుచుతాళము. ప్రార్థనే పరలోక నిధిని తెరుచుతాళము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది నీవు చేయాలన్నా తాళము తీయాలి. ఏం తీయాలమ్మా? తాళము తీయాలి. ఆ తాళము అనగా ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే పరలోక నిధిని తెరిచే తాళము ఆ నిధిని తెరుస్తుంది. నీ ప్రార్థన జీవితము చూసిన నా దేవుడు, నీ ఆసక్తిని చూసిన నా దేవుడు, నీ భక్తిని చూసిన నా దేవుడు, నీ భయమును చూసిన నా దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆ ప్రతిఫలము ఎలా ఉంటుంది అన్న విషయాలు ఈ పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18 వాక్యాన్ని చదువుతాం. మరలా ప్రార్థన చేయక. ఈ మరలా అన్న పదము ఓర్పునకు చూపిస్తూ ఉంది. దేని చూపిస్తుందమ్మా? ఓర్పునకు చూపిస్తూ ఉంది. మరలా ఎవరు ప్రయత్నం చేస్తారు? మరలా ఎవరు ట్రై చేస్తారు? మరలా ఎవరు శ్రమ పడతారంటే ఓర్పు కలిగిన వారు. చెప్పలం ఏం కలిగిన వారు? ఓర్పు కలిగిన వారు. అలాగా ఆ ఓర్పుతో, ఆ సహనముతో, ఆ తగ్గింపుతో ఈ వ్యక్తి జీవితంలో పరిస్థితులు ఏమీ అనుకూలం లేకపోయినా మరలా ప్రార్థన ప్రారంభించాడు. మరలా 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 ప్రార్థన ప్రారంభించాడు. విసుకక ప్రార్థన ప్రారంభించాడు. విసుకక ప్రార్థన ప్రారంభిస్తే ఆ ప్రార్థన చేస్తుండగా అక్కడ రాయబడి ఉన్నమాట, ఆకాశము నుండి. చెప్పలం ఎక్కడి నుంచి? ఆకాశము నుండి. ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆకాశము నుండి ఏమేమి వస్తాయి, ఏమేమి దొరుకుతాయి అన్న విషయాలు మనము ఆలోచన చేసి ధ్యానం చేసుకుందాం. ఆకాశము నుంచి ఏమొస్తుందమ్మా? చెప్పండి తల్లి. అమ్మా, వర్షము. ఇంకేమొస్తాయి? ఈ ఎండ వస్తుంది. ఇంకేమొస్తాయి? ఇంకేమొస్తాయి అమ్మా? ఆకాశము నుంచి మనకు వచ్చేది. ఆకాశము నుంచి మనకు వచ్చేది వర్షము. సూర్యుడు కూడా ఆకాశం నుంచే మన మీద వెలుగు పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆకాశము నుంచి నీ జీవితంలో అవసరము తీర్చబడుతుంది. ఏం తీర్చబడుతుందమ్మా? ఆకాశము. నీవు ప్రార్థన చేసినప్పుడు అదే ఆకాశము నీ అవసరము తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎమర్జెన్సీలో కూడా ఆకాశము నీ అవసరం తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకరోజు వాళ్ళ బంధువులందరూ వచ్చి ఒక అబ్బాయిని పిలిచారు. ఆ వ్యక్తి యాతాము బండ సందులో ప్రార్థన చేసుకుంటున్నాడు. భక్తిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బండ సందులో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ బండ సందులో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ బండ క్రీస్తు కనుక, ఆ క్రీస్తులో ఉంటే ఏ విధమైన శోధనలు, ఏ విధమైన ప్రమాదాలు, ఏ విధమైన ఆపదలు ఉండవు. కాబట్టి ఆ బండ సందులో ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడు, బ్రతికిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజం ఎలాంటిదంటే బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వదు. బ్రతికే వాళ్ళని మంచిగా బ్రతుకుతుంటే ఈ సమాజము బ్రతకనివ్వదు. దేవునికి స్తోత్రం. ఆ బ్రతికే వ్యక్తిని బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా అని పిలిచారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా చక్కగా భక్తిగా బ్రతుకుతున్నారనుకోండి, భక్తిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, భక్తిగా మీ జీవితాన్ని కొనసాగిస్తుంటే, ఏ విధమైన గొడవలు లేకుండా, ఏ విధమైన ప్రేమలు లేకుండా, ఏ విధమైన దోమలు లేకుండా, ఏ విధమైన చెడు స్నేహాలు, శరీరాశలు లేకుండా, ఏ విధమైన గలబుల్లో చేయబెట్టుకోకుండా భక్తిగా మీరు ప్రార్థనలో బ్రతుకుతుంటే మిమ్మల్ని ఎక్కడైనా ఉండటానికి ఇష్టపడతారు, కానీ ప్రార్థనలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడరు. ఎక్కడ ఉండటానికి ఇష్టపడరు? ప్రార్థనలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడకుండా ఈ అబ్బాయిని బయటికి రారా, బయటికి రారా, బయటికి రారా అని పిలిచారు. ఏదో బంధువులు, మరి బంధువు ఇరుకం పోద్ది, చుట్టూ ఇరుకం పోద్ది, మళ్ళీ రేపు నేను చచ్చిపోతే వాళ్ళు మోస్తాకు రారేమో,
మరి నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళు గుండు కొట్టించుకోరేమన్న భయంతో ఈ అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినోడు పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ శత్రువుకు అప్పగించేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి శత్రువుకు అప్పగించాడు. ఆ శత్రువులు పండుగ వాతావరణంలో నాట్యం చేస్తా మా దేవతకి నిన్ను బలిస్తామురా అని కొద్ది నిమిషాల్లో బలివ్వటానికి తీసుకువెళ్ళిపోతున్నారు. కాళ్ళు చేతులంతా బంధించబడి ఉన్నాయి. ఆ వ్యక్తి దిక్కులేని పరిస్థితుల్లో అలా ఆకాశం వైపు చూశాడు. ఎటు చూశాడమ్మా? ఎటు చూశాడు? ఆకాశం వైపు తల ఎత్తి చూశాడు. చేతులెత్తే అవకాశం లేదు. చర్చికి నడిచెళ్ళే పరిస్థితులు లేవు. కాళ్ళు బంధించబడి ఉన్నాయి. శత్రువు మెడ మీద కత్తి పెట్టాడు. కొద్ది క్షణాల్లోనే కత్తితో ఆ వ్యక్తిని చంపే పరిస్థితుల్లో ఉన్నాడు. అలా అలా ఆకాశము వైపు చూడగానే ఆకాశము నుంచి ఒక బలమైన అగ్ని, దేవునికి స్తోత్రం, అగ్ని అగ్ని ఆ వ్యక్తి మీద దిగి ఆ వ్యక్తి అగ్నితో మండాడు. దేంతో మండాడమ్మా? మండిపోయాడు. ఆ ఆకాశము నుంచి వచ్చిన అగ్ని నీలో మండిన, నాలో మండిన, అది పొదలో మండిన, దాని ద్వారా మనకు ఆరోగ్యము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, శుభము కలుగుతుంది, క్షేమము కలుగుతుందే కానీ ఆ అగ్ని ద్వారా నష్టము కలగదు. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదులే. అగ్ని ద్వారానే నీవు మోషేను దర్శించి. హల్లెలూయా. మోషే దినాలలో పొద ఎలా మండిందో శాంసోన్ అలా మండాడు. మనం బలివ్వకుండానే వీడు మండిపోతున్నాడు, కాలిపోతున్నాడు అని ప్రజలు అనుకుంటే, తీరా చూస్తే శాంసోన్ని బంధించిన ఆ యొక్క తాళ్ళన్నీ కాలిపోయాయి. అతని కాళ్ళకున్న బంధకాలు, అతని చేతికున్న బంధకాలు, అతను బంధించిన శత్రువు కట్టిన కట్లన్నీ కాలిపోయాయి. శాంసోను కాలిపోలేదు. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంసోనికి ఆ అగ్ని ద్వారా శక్తివంతునిగా మార్చబడ్డాడు. శాంసోను ఆ అగ్ని ద్వారా బలమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆకాశము నుంచి వచ్చింది. ఇప్పుడు ఆకాశము నుంచి ఎండొస్తేనే ఆ ఎండకు వాంతులు, విరోచనాలు, వేడి చేసి జ్వరం వచ్చి బలహీనులైపోయే పరిస్థితి. కానీ ఆ ఆకాశము నుంచి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఒక పెద్ద శక్తివంతమైన అభిషేకముతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేసినప్పుడు ఏదో నీ బంధువు సహాయం దొరుకుతుందని నా ప్రభువు చెప్పట్లేదు. ఏదో నీ స్నేహితుడు ఏదో జాలి తెలిసి ఎంగిలి మెతుకులు నీ ముఖాన్ని వేస్తాడని చెప్పట్లేదు. ఆకాశము నుంచి నీకు సహాయము, భూమి నుంచి నీకు సహాయము. కూడా చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పోషించటానికి, నిన్ను నడిపించటానికి, నీ జీవితంలో కృపను అనుగ్రహించటానికి నేను ఆకాశాన్ని వాడుకుంటాను, భూమిని వాడుకుంటాను. అయితే నీ జీవితంలో ప్రార్థన మరవకు. ఏ మరవకు? ప్రార్థనే పరలోక నిధిని
తెరచు తాళము. దేవునికి స్తోత్రం. తాళం ఏంటి? ఆ తాళం మీకు గుర్తుండదు, ఆ తాళం మీరు మర్చిపోతారు, ఆ తాళం మీరు పాడేసుకుంటారు. దేవునికి స్తోత్రం. బయటకు వెళ్ళిన వాళ్ళు అలిసిపోయి బాగా టైడ్ అయిపోయి ఇంటికి వస్తారు. వీళ్ళు తాళాన్ని బజార్లో పడేసుకుంటే వీళ్ళు బ్రోచుకి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయటానికి కానీ, పట్టెడు మెతుకులు తినటానికి కానీ, ఫ్యాన్ వేసుకుని పడుకోవటానికి కానీ ఉంటుందన్నమాట. అవస్థలు పడుతుంటారు. ఏంటి తల్లి అంటే, తాళం ఎక్కడో పడేసుకున్నాం, తాళం ఎక్కడో మర్చిపోయాం. ఇల్లు నీదే, ఫ్యాను నీదే, భోజనం నీదే, కానీ అందులో ప్రవేశించడానికి ఏమి లేదు, పడేసుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తండ్రి పరలోక నిధులు నీవే. పరలోక నిధులన్నీ ఎవరివి? ఆ తండ్రి దగ్గర ఉన్న ఆ నిధులన్నీ నీవే. కానీ ఆ నిధిని తెరిచే తాళాన్ని నీవు పోగొట్టుకున్నావు, ఆ తాళాన్ని వదిలిపెట్టుకున్నావు. ఆ తాళాన్ని నువ్వు ఎక్కడ కోల్పోయావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఐగుప్తు నుంచి వచ్చేసాడు. మోషేతో ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసారు. ఫరో అంటున్నాడు, నేను కష్టం చేయించుకున్నా, మీకు పట్టెడు మెతుకులు పెట్టా. ఏమంటున్నాడు? కష్టం ఉన్నా నా దగ్గర, మీకు పెట్టే తిండి నేను నా దగ్గర ఉంది. ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అసలు మీకు తిండి ఎవరు పెడతారో నేను చూస్తాను. తిండికి మాడి చస్తారు. నా దగ్గర నేను తిండి పెట్టబట్టే 430 సంవత్సరాలు మీరు బ్రతికారు. మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను, మీకు ఎవడు తిండి పెడతాడో నేను చూస్తాను అని ఐగుప్తులో ఉన్న ఫరో రంకులేస్తూ ఉన్నాడు. 10 మందికి అయితే భోజనం పెట్టగలం, అమ్మా. ఒక 50 మందికి అయితే భోజనం పెట్టగలం. దేవునికి స్తోత్రం. ఎంతమంది పెట్టగలం అమ్మా? ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఇంట్లో భోజనం పెట్టాలని ఈదులోకి చేరుతున్నారు కొంత. ఎక్కడ చేరుతున్నారు? ఈదులో చేరుతున్నారు. ఈదులోనే కేక్ కట్ చేస్తున్నారు. ఎక్కడ కట్ చేస్తున్నారు అమ్మా? మనము ఇంట్లో పుట్టామా, ఈదులో పుట్టామా అమ్మా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా సంతోషం ఉంటే ఆ సంతోషము గృహములో ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? గృహములో ఉండాలి. కానీ గృహాల్లో కాకుండా వీధుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎక్కడమ్మా? వీధుల్లో చేరుతున్నారు. మొన్న ఒక 4 పెటా వేసి లాక్కెళ్ళి స్టేషన్లో వేశారు. ఏంటి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటే, వాళ్ళు వీధుల్లో కేక్ కట్ చేసి అక్కడే తాగి పడిపోయారు. ఆ ఇల్లు వచ్చే వాళ్ళకి చాలా ఆటంకంగా మారిపోయారు. ఎందుకురా ఈడు ఈదులోకి పోయాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టంటే, ఈ ఇంట్లో ఇన్నేషాలు తల్లిదండ్రులు వేయలేరు. అరే ఇది ఇల్లురా, బారు కాదు అంటారు. అందుకని త్రాగుబోతులందరూ ఈదులోకి చేరతారు. ఎవరమ్మా? అమ్మమ్మ, త్రాగుబోతులందరూ ఎక్కడ చేరతారు? ఈదులోకే చేరతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు అది తగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సంతోషంతో గడపాలంటే అది తల్లిదండ్రులతో గృహములో. అది ఎక్కడమ్మా? తల్లిదండ్రులతో గృహములో గడపాలి. ఈ ఫరో అంటున్నాడు, 430 సంవత్సరాలు ఒక పూట పెట్టకపోయినా, పచ్చడితోనే పెట్టినా, గింజతోనే పెట్టినా నేను మీకు పెట్టిరా. ఇప్పుడు ఎవడు మీకు పెడతాడో చూస్తాను. మీరు తిండి తక్కువ, సామాన్యమైన తిండా, మీరు తిండి భయంకరమైన తిండి అని వాళ్ళని దుర్భాషలో మాట్లాడుతూ, గేలు చేస్తూ, తక్కువ చేసి మాట్లాడుతూ చూస్తున్నాడు. మోషే అంటున్నాడు, అయ్యా, ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా అని ఆకాశము వైపు చూశాడు. చెప్పాలి తల్లి, ఎటు చూశాడు? అమ్మమ్మ చెప్పాలి, ఎటువైపు చూశాడు? ఆకాశము వైపు చూశాడు. మనుషుల వైపు చూడలేదు, బంధువుల వైపు చూడలేదు. వాడేదో సహాయం చేస్తాడని, ఈవిడేదో సహాయం చేస్తాడని, వాళ్ళేదో సహాయం చేస్తారని మనుషుల వైపు చూడక ఆకాశము వైపు అలా చూశాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆకలి తీర్చబడాలంటే, ఒక వ్యక్తికి పట్టెడు మెతుకులు దొరకాలంటే, ఒక వ్యక్తికి ఆ మెతుకుల్లోకి ఏదో పచ్చడో లేదా గింజో మజ్జిగో దొరకాలంటే ఎటు చూడాలమ్మా? చెప్తాలే, ఎటు చూడాలి? ఏ కొంప వైపు చూస్తేనో, ఏ బంధువు వైపు చూస్తేనో, లేకపోతే ఎవరి వైపు చూస్తేనో, ఎక్కడికి వెళ్ళి చేయి చాపితేనో ఏదన్నా దొరుకుతుంది అమ్మా, అంతేనా? కానీ మోషే ఆకాశం వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో కొన్ని అవసరాలు వస్తున్నాయి, నీ బిడ్డల జీవితంలో కొన్ని అవసరాలు వస్తున్నాయి, నీ వ్యక్తిగతముగా కొన్ని అవసరాలు వస్తున్నాయి. ఇది మానవ శరీరం. ఈ మానవ శరీరంలో ఆశలు ఉంటాయి. ఈ ఆశలు తప్పులేదు. ఏదో నీకేదో ఒకటి తినాలి అనిపించింది, నీకేదో ఒక కాయ తినాలనిపిస్తుంది, ఒక వంట తినాలనిపిస్తుంది, ఒక తినుబండారము తినాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ కొంపలో నీకు నచ్చిన వాసన వస్తే ఆ కొంప కాడకెళ్ళి కిటికీ కాడ పెట్టుకుని అని పీల్చుకుంటూ సాయంత్రం దాకా అక్కడే కూర్చున్న ప్రయోజనం ఏమైనా ఉందా అమ్మా? లేదు, లేదు. నీవు ఆకాశం వైపు చూడగలిగితే దేవునికి స్తోత్రం. ఎటువైపు చూస్తేనమ్మా? ఆకాశం వైపు చూస్తే ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదను, బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదను. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా. లక్షల మందికి, ఎంతమందికమ్మా? లక్షల మందికి ఆయన ఏం పంపించాడు? అమ్మ తాళం వేసి నాకు ఇచ్చుకోవచ్చు, తాళం వేసి తాళం నాకు ఇచ్చుకోవచ్చు. ఈ గేట్ తాళం లే. లక్షల మందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లక్షల మందికి ఆకాశము నుండి మన్నాను పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబ అవసరాలు, నీ వ్యక్తిగత అవసరాలు,
నీ కుటుంబానికి కావలసిన ఆహారము ఆయన పంపలేడా? పంపగలడు. అయితే నీవు మరలా ఆ ద్వారము నువ్వు తెరవాలి, ఆ తాళము నువ్వు తీయాలి, ఆ ప్రార్థన నీవు ప్రారంభించాలి. ప్రార్థనే పరలోక నిధిని తెరుచు తాళము. పరలోకములో ఉన్న నిధి తెరవబడిపోయింది. పరలోకములో ఉన్న నిధి తెరవబడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు తినగలిగినంత మన్నా, తినగలిగినంత మన్నా, తినగలిగినంత మన్నా, తినగలిగినంత మన్నా దేవుడిచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకి మన్నాని ఇస్తే, గడిచిన వారం దేవుడు మనకు మన్నాని ఇచ్చాడు. మన్నా తినిన ప్రతి ఒక్కరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు తిన్నారా అమ్మా? అందరు తిన్నారా? సాతానుగాడు కొందరికి చెప్తాడు, ఇంటికి వెళ్ళి గెంజి పోసుకునే తినాలి, కానీ నీకేం తక్కువ, ఇక్కడ తింటే నువ్వు పేద్దాను అనుకుంటారు. ఏమనుకుంటారు? నీకు కూడు లేదనుకుంటారు. నడువు ఇంటికాడు అని సాతానుగాడు నీ జుట్టు మెలేసి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు కొందరు. దేవుని స్తోత్రం. వాడు ఏం చెప్తాడంటే, నువ్వు కానీ ఇక్కడ తింటే నీకు ఇంటికాడ అన్నం లేదనుకుంటారు, నీకు డబ్బులు లేక కూర తెచ్చుకోలేదు అనుకుంటారు జనం, అందుకే నువ్వు నడువు ముందు అంటే సహవాసము నుంచి నిన్ను దూరము చేయటానికి, సహవాసము నుంచి నిన్ను దూరము చేయటానికి. దేవునికి స్తోత్ర. భోజనముకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆతిథ్యము చేయ మరవకుడి. సహవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దేవుని బిడ్డలారా, దేశంలో చాలా ఉన్నాయి, కానీ ఆ దేవాలయానికి సంబంధించిన వారు, ఆ మతానికి సంబంధించిన వారు అందరూ ఒక్కచోట కూర్చున్న వాళ్ళు భోజనం చేయరు. ఎందుకంటే వాళ్ళు సిట్ కాలేరు. వాళ్ళు ఏం కావలేరు? సిట్ కాలేరు. ఒకళ్ళు అది తింటారు, ఒకళ్ళు ఇది తింటారు, ఇంకొకళ్ళు అది తప్పు అంటారు, ఇది తప్పు అంటారు, అది వాసన అంటారు, ఇది వాసన అంటారు. కానీ క్రైస్తవుడు మాత్రమే, ఎవరమ్మా? క్రైస్తవుడు మాత్రమే యేసు ప్రభు దినాల నుండి, 5 రొట్టెలు 2 చేపలు దినాల నుండి, మోషే పరిచర్య ఆ కానాను యాత్రలో నుండి, మోషే పరిచర్యలో పూరేళ్ళ మాంసము మన్నాని తిన్నారు. యేసు ప్రభు దినాలలో రొట్టెలు చేపలు తిన్నారు. ఇప్పుడు మన దినాల్లో ఏం తింటున్నాం? చెప్పండి తల్లి, చిన్న నోరులు తెరవండి. ఏంటమ్మది? ఈ రోజుల్లో ఏంటి? నువ్వు తినలేదుగా, నీకెట్లా తెలుసు? దేవునికి స్తోత్రం. తిన్నవాళ్ళే మౌనంగా ఉన్నారు, నువ్వు చెప్తున్నావు. ఈ రోజుల్లో ఇది నడుస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా నీవు సహవాసము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించండి, ప్రతి ఒక్కరు గుర్తించండి. ఎక్కడికైనా సరే ప్రార్థనకు వెళితే వాళ్ళు పెడతాను అంటే మాత్రం తినకుండా నేను రానండి. దేవుని స్తోత్రం. సువార్తకి ఎప్పుడు తినకుండా వచ్చాను, అప్పుడు తినమంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినుకోకుండా ఎవరు వెళతారంటే సాతాను నడిపింపులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. అది దైవ బిడ్డల దగ్గర మాత్రమే. ఎక్కడమ్మా? దైవ బిడ్డల దగ్గర మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, ఆకాశము నుంచి లక్షల మందికి నా దేవుడు ఆహారం ఇచ్చాడు. ఆమేన్. నీ జీవితంలో ఏ అవసరం ఉందో, నీ జీవితంలో ఏది నువ్వు ఆశిస్తున్నావో, నీ జీవితంలో ఏది నువ్వు కోరుకుంటున్నావో, అది ఆకాశము నుంచి నా దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అయితే నీవు మరలా ప్రార్థన ప్రారంభించు. మరలా ఏం చేయాలమ్మా? మరలా ఏం చేయాలి? నీవు ప్రార్థన
ప్రారంభించు. నువ్వు మరలా ప్రార్థన ప్రారంభించగలిగితే నా దేవుడు ఆకాశము నుంచి అనేకమైనవి నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వాళ్ళందరూ కూడా మేడగదిలో కూర్చుని ఉన్నారు. మేడగది గురించి గతంలో మీకు చెప్పాను. ఆ మేడగదిలో కూర్చుని ఉంటే ఆ మేడగదిలో నుండి వారు ఆకాశం వైపే చూస్తున్నారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత 40 దినాలు ప్రజలతో ఉండి సుమారు 500 మంది సమక్షములో ఆయన అలా మేఘాల మీదకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్త ఆత్మ మిమ్మలను బలపరుస్తుంది, మీరు శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి, ప్రార్థనలో నిలిచి ఉండండి, ప్రార్థనను మరవద్దు, ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన 500 మంది సమక్షములో చూస్తుండగా పరలోకమునకు ఎత్తబడి ఈ 500 మంది చూశారు, విన్నారు. అప్పుడు పెంతుకొస్తు పండుగ జరుగుతున్న దినాలు, ఆ దినాలు సొలొమోను కట్టిన దేవాలయములో పండుగ జరుగుతుంది. ప్రతి దేశము నుంచి, ప్రతి ప్రాంతము నుంచి ప్రజలు పండుగ సందడిలో వచ్చేసారు. ఆ 500 మందిలో 120 మంది మాత్రమే ఈ మేడ గదిలోనికి చేరి ఆకాశము వైపు వారి చేతులెత్తి అలాగ కనిపెడుతున్నారు. ఆమె నీ సహాయము కావాలి, నీ కృప కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, మేము బలహీనులమయ్యా, మేము శక్తిహీనులమయ్యా, మమ్ములను బలపరుచువాడవు నీవే. ఆత్మయ అయ్యా నన్ను అభిషేకించండి ప్రభువా. ఇంతకాలం మీరుండి మమ్మల్ని పోషించారు, రొట్టెలు పెట్టి పోషించారు, చేపలు పెట్టి పోషించారు, మా అక్కర్లన్నీ తీర్చారు, ఇక మా ఆదరణ ఎవరయ్యా అని కనిపెడుతూ ఉంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వాక్యము నుంచి మనము చదివినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అమ్మమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుంచి వచ్చింది. ఆ ధ్వని ద్వారా అందరూ అభిషేకించబడ్డారు, అందరూ అన్య భాషలు మాట్లాడుతున్నారు, అందరూ మండుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనులందరూ బలపరచబడ్డారు. అమ్మమ్మ ఎవరు బలపరచబడ్డారు? బలహీనులందరూ బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ నెత్తి వాళ్ళు ఉన్నారు, విద్య లేని పామరులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? విద్య లేని పామరులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళ బ్రతుకులో వీళ్ళకి అసలు మాట్లాడుతూ వస్తుందా? నాగరికత లేని వాళ్ళు వీళ్ళు, చదువు లేని వాళ్ళు వీళ్ళు, ఎందుకు ఉపయోగపడని వారు వీళ్ళు అని ప్రజలు అనుకుంటా ఉంటే వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. 5వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారిని వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రోషం పుట్టాలి. పోయిన కోటాల్లో ఏం జరిగిందంటే చంద్రుల లెక్క కోళ్ళు అత్త కోళ్ళు కలిసి పాట పాడారు. ఆ పాట బాగుందన్నారు, అందరూ విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చూసి బంగారు తల్లి రూతుమ్మ ప్రారంభించారు, మేమిద్దరం పాడాలి. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరు ఇంకా బాగా పాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కుమారి రూతొక్క పాట పాడిందంటే నువ్వు అలాగే చెప్తుంటావు కానీ నేను నమ్మను అంటుంది. ఎవరో పాస్టమ్మ నమ్మట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు కుమారి పాడిందంటే నమ్మట్లా. నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను చెప్పేది నిజం, నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను చెప్పేది అయితే నిజం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఆత్మతో తాకబడిన వారై, ఆత్మతో నింపబడిన వారై, ప్రియ దేవుని బిడ్డలరా, ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా, వారు అన్య భాషలతో నింపబడి వారు ఆత్మతో నింపబడ్డారు. ఆ స్థలములో నుంచే ఆదిమ సంఘము ఏర్పడింది. ఆ స్థలములో నుంచి క్రొత్త నిబంధన సంఘము కట్టబడింది. ఆ స్థలములో నుంచి ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరముగా అపోస్తుల పరిచర్య ప్రారంభించబడింది. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ కొదవున్నా నువ్వు కలవరపడి కంగారు పడనవసరం లేదు. మరలా ప్రార్థన నువ్వు ప్రారంభించు. ఆకాశము నుంచి నా దేవుడు నీకు సహాయము అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ అక్కరు తీర్చగలడు, నీ అవసరము తీర్చగలడు. ప్రతి విధమైన అవసరము తీర్చగలిగిన శక్తి సామర్థ్యత నేను ప్రకటిస్తూ ఉన్న ప్రభువులో ఉన్నది. ఆ మాట ఒక్కసారి చదువుతాం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము నుంచి అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. భూమి మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలరా, ఈ భూమి ద్వారా మనకు ఫలము దొరుకుతుంది. ఈ భూమి ద్వారా ఫలము కలుగుతుంది. ఈ భూమి ద్వారా ఫలము మనకు వస్తుంది. మరి ఈ భూమి ద్వారా ఫలము వస్తుందా అంటే, పంట వేస్తే పంట కంటే ముందు పిచ్చి చెట్లు వస్తున్నాయి, పంట కంటే మన ముందు తుమ్మ చెట్లు వస్తున్నాయి, పంట కంటే ముందు అనేకమైన కలుపు చెట్లు వస్తున్నాయి. ఇవి పంటను అణిచేస్తున్నాయి, ముళ్ళు పెరిగిపోతున్నాయి, కలుపు పెరిగిపోతుంది, గడ్డి పెరిగిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఇలా జరిగింది అంటే, ఇక్కడ దేవుని మాట వినవలసిన మానవుడు. ఎవరి మాట? దేవుని మాట వినవలసిన మానవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వాక్యముతో 13వ వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 13వ వాక్యం. సర్పము నన్ను మోసపుచ్చినందున మోసపోయాను, నీ మాటకు దూరమై మోసపోయాను, నీ ప్రార్థనకు దూరమై మోసపోయాను అయ్యా, నీ సహవాసానికి దూరమై మోసపోయాను. అప్పుడు వరకు మనిషికి చెమట లేదు, ఏం లేదమ్మా, కష్టము లేదు, వస్త్రము లేదు, మహిమ శరీరముతో ఆ ఫలములను భుజిస్తూ ఆ తోటలో అలా సంచరించే దినాలు, ఆ దినాలు అలా సంచరిస్తూ అలా జీవిస్తూ ఉన్న దినాలలో
ఆ స్త్రీ పరాయి మాటలు నమ్మి అత్యాశకు వెళ్ళిపోయి మోసపోయినందున మహిమ వస్త్రాలను కోల్పోయాను, నా కష్టార్జితాన్ని కోల్పోయాను, ఆ తోటలో ఉండే అర్హతను కోల్పోయాను, ఆ సహవాసములు ఉండే అర్హతను కోల్పోయాను. ఇదిగో నేను శపించబడ్డాను, నేను మోసపోయాను. గనుక ఈరోజు భూమి మీద ఫలవృక్షాలకు బదులుగా ముళ్ళ చెట్లు, తుక్కు చెట్లు, కంప చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆయన భూమిని నీకు సృష్టించింది నీకు ఫలం ఇవ్వటానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, ఇదిగో నీవు మరలా ప్రార్థన ప్రారంభిస్తే, మరలా నీవు ప్రార్థన ప్రారంభించినట్లయితే, మరలా కన్నీటి ప్రార్థన నీవు ప్రారంభించినట్లయితే, మరలా ఉపవాస ప్రార్థన నీవు ప్రారంభించినట్లయితే, నీ బ్రతుకులో, నీ జీవితములో అదే కంప చెట్ల మధ్యలో నుంచి, అదే ముళ్ళ చెట్ల మధ్యలో నుంచి, అదే చేదైన అనుభవాలలో నుంచి, అదే గరుకైన అనుభవాలలో నుంచి నీకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆకాశానికి ఆజ్ఞాపిస్తే ఆకాశం ఆయనకు లోబడుతుంది, ఆయన భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఆయనకు లోబడుతుంది, ఆయన సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రపు ఆయన మాట వింటుంది. సింహాలకు వెళ్ళి మూసుకో నోరు అని చెప్తే ఆ సింహాలు నోరు తెరవకుండా అలాగే ఉంటాయి. కానీ ఆయన పోలికతో చేసుకున్న మనిషి మాత్రము ఆయన మాట వినటానికి అంగీకరించట్లేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు ఈ పిల్లలు, మన పిల్లలు చాలామంది ముకిలి చెవులు తీసి పడేశారు. ఈ పిల్లలు ఏదైతే తీసేసారో అయ్యేవాడు తగిలించుకుని తిరుగుతున్నాడు, చెవు గుట్టించుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, తిరుగుతాడు. నేను చెప్పా, బాబు ఒకరికేంటి అందరికీ చెప్తానే ఉంటాను, అది పద్ధతి కాదు, అది అమ్మమ్మ చెప్పాలి, అది పద్ధతి కాదు. ఆడపిల్లలే తీసేస్తున్నారు, ఆడపిల్లలే తీసేస్తున్నారు. ఇక మగ పిల్లలకి అంత అవసరం వద్దంటే, నా ఇష్టం అమ్మా, నా ఇష్టం, మంచిది మంచిది మంచిది, నీ ఇష్టం మంచిది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే తర్వాత కటింగ్ వేయించుకోకుండా జుట్టు కూడా పెంచేశాడు, కటింగ్ వేయించుకోకుండా జుట్టు కూడా పెంచేశాడు. ఈ జుట్టు కూడా పెంచేసి కమ్మగుట్టించుకుని కటింగ్ వేయించుకోకుండా మా అబ్బాయికి పెళ్లి చేయాలని ఫోటో పంపిస్తే వాళ్ళేం రిప్లై ఇచ్చారు తెలుసా? ఏంటి మీ అమ్మాయికి చీర కట్టి సంసారలాగా ఫోటో తీసి పంపాలి కానీ షర్ట్ వేసి పంపించారు అన్నారు. చీర కడతాడు మా అబ్బాయికి అంటే వీళ్ళు అంటారు, అది కాదమ్మా, ఆడపిల్లక మీకు సంబంధం మగపిల్లక, మాకన్నా కన్ఫ్యూజ్గా ఉందంటే, మా అబ్బాయి ఆడపిల్ల కాదు మగపిల్లాడు, మా అబ్బాయి ఆడపిల్ల కాదు, ఆడపిల్లగా జుట్టు పెరిగిపోయి ఉంది, ఆడపిల్లగా కమ్మ గుట్టించుకున్నాడు, ఆడపిల్లగా గాజులు వేసుకున్నాడు అంటే, లేదు బాబో, మావోడు మగపిల్లోడై ఉండి జుట్టు పెంచుకున్నాడు, మగపిల్లోడై కమ్మ గుట్టించుకున్నాడు, మగపిల్లోడై ఏమేసుకున్నాడు, గాజులు వేసుకున్నాడు. మేము పొరపడ్డాములే, ఆడపిల్ల సంబంధానికి అనుకున్నాం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా,
ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. హల్లెలూయా. గట్టిగా చెప్తా ఒకసారి హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఆలోచన ఏమిటంటే, నా బిడ్డలు ఆదాముని నా స్వరూపములో చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను? నా స్వరూపములో చేసుకున్నాను. నా స్వరూపములో చేసుకున్నాను. నా స్వరూపములో చేసిన వ్యక్తిలో నుంచి వెముకను తీసి మాంసమును తీసి నారిని చేసి అవగా చేసి పెట్టాను. వీరు నా వారు, వీరికి నేను తండ్రిని, వీళ్ళు నాకు బిడ్డలు. నా బిడ్డలు సురక్షితముగా ఉండాలి, నా బిడ్డలు క్షేమముగా ఉండాలి, నా బిడ్డలు మహిమ వస్త్రాలతో ఉండాలి, నా బిడ్డలు ఈ భూమి మీద వచ్చే ఆశీర్వాదాన్ని, ఈ ఫలాలు అనుభవించాలి. ఏమనుభవించాలమ్మా? ఈ ఫలాలు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ అర కేజీ కూరలో నూనె పోసుకుని వేపుళ్ళు చేసుకుని తినమని చెప్తున్నాడా? అమ్మ కాస్త కాయ లేదన్నా తినమని చెప్తున్నాడు. చెప్పాలి తల్లి, అర కేజీ నూనె పోసి అక్కలారా చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు పోసే నూనె ఎంత పోస్తున్నారో అదంతా ఆరోగ్యాలు నాశనం చేస్తుంది. సర్వేలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్టగో పాస్టమ్మకు బంగారు తల్లి చెప్పే ధైర్యం నాకు లేదు, మీ ముందు చెప్పేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కాయలు తినమని చెప్తున్నారు. డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా? జాంకాయలు తినండి, ఈ ఆపిలకాయలు తినండి, అసలు బెండకాయలు కూడా తినండి, మంచిదని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వీళ్ళకు ప్రారంభంలో చెప్పింది ఆ ఫలవృక్షాలు తినటమే. ఏం తినటమా? ఆ ఫలవృక్షాలు తిని ఉండటమే. అంటే ఈ మనిషి తిని కొవ్వు పట్టేసి ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ తిండేనా, ఇప్పుడు ఇంతేనా అని వేరొక సహవాసాలకు వెళ్ళిపోయింది. వేరొకరితో సాంగత్యాన్ని, వేరొకరితో పరిచయాన్ని, వేరొకరితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ వ్యవహారం పెట్టి, అక్కడ మీటింగు పెట్టి, భర్తకు తెలియకోకుండా, ప్రభువుకు తెలియకోకుండా ప్రార్థనాత్మ కోల్పోయి, స్తోత్రాత్మ కోల్పోయి, దైవశక్తిని కోల్పోయి, మహిమ వస్త్రాన్ని కోల్పోయి అంటుంది, నేను మోసపోయాను అంటుంది. ఏమైపోయాను? నేను మోసపోయాను. నా దేవుని బిడ్డ, మరలా నీవు ప్రార్థన ప్రారంభించినట్లయితే నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆకాశము నుంచి నీకు కావలసిన అవసరాలు తీర్చబడతాయి, భూమి నుంచి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని నేను అనుగ్రహిస్తాను. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అమ్మ, అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, అయ్యా నేను మరలా ప్రార్థన ప్రారంభిస్తాను. అయ్యా, నా జీవితంలో మొదటి ప్రార్థన నేను ప్రారంభిస్తాను. ఉపవాస ప్రార్థన నేను ప్రారంభిస్తాను. అయ్యా, అంగలార్చే ప్రార్థన నేను ప్రారంభిస్తానని నోరు తెరచి చేతులెత్తి అమ్మ ప్రార్థన చేద్దాం. అమ్మ, మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. అమ్మ, ఆరోగ్యంగా ఉన్న అందరూ మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనే పరలోక నిధిని తెరుచు తాళము. ప్రార్థనే పరలోక నిధిని తెరుచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే
ప్రకారం ప్రార్థనే ప్రేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రకారం ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరలోక నిధిని తాళము ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము ప్రార్థనే ప్రేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రకారము ప్రార్థనే ప్రేమ మందిరము ప్రార్థనే ప్రేమ ప్రకారము ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అలాగే వినిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి వాక్యానుసారముగా ప్రార్థన చేసుకుందాం. ఆకాశము నీ అవసరములు తీరుస్తుంది. నీ బ్రతుకులో మరలా నీవు ప్రార్థన ప్రారంభించగలిగినట్లయితే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశతో ఉన్నాడు. ఆయన నీ తండ్రి నీ భాగమును నీకు పంచాలని, నీ స్వాస్థ్యము నీకు పంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క పరలోక నిధిని నీవు తెరవగలిగితే ప్రార్థన ద్వారా ఆ ఆశీర్వాదం అంతా నీ సొంతం అవుతుంది. స్తోత్రం. ఆకాశము నుంచి అవసరములు తీర్చబడతాయి, భూమి నుంచి ఆశీర్వాదము నీకు అందుతుంది. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. కనికర సంపన్నుడా, కృపాసత్య సంపన్నుడా, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టి అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య, ఏలియా మరలా ప్రార్థన చేయగా తండ్రి యేసయ్య ఆకాశము వర్షమిచ్చింది ప్రభా, భూమి ఫలమునిచ్చింది స్వామి. ఈనాడు మా ఆత్మీయ యాత్రలో తండ్రి యేసయ్య మాకున్న అవసరాన్ని బట్టి ప్రభా, వ్యాధి బాధల్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రభా యేసయ్య ప్రార్థన నుంచి తప్పుకున్నామేమో, మరలా ప్రార్థన చేసేటటువంటి అభిషేకాన్ని, ఓర్పు కలిగి విసుగక ప్రార్థన చేసే కృపను తండ్రి మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. ఆనాడు సంసోను ప్రార్థన చేయగా తండ్రి యేసయ్య ఆకాశము నుండి బలమైన అగ్నిని కురిపించిన వాడువు నీవయ్యా తండ్రి. మోషే ప్రార్థన చేయగా తండ్రి యేసయ్య మన్నాను కురిపించిన వాడువు నీవు స్వామి. అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేడగదిలో ప్రార్థన చేయుచుండగా తండ్రి యేసయ్య ఆకాశము నుంచి తండ్రి యేసయ్య అన్య భాషలతో నింపినటువంటి పరిశుద్ధాత్మను కుమ్మరించిన దైవమా, ఆ విధముగా తండ్రి యేసయ్య ఆకాశము నుంచి తండ్రి మా ప్రతి అవసరతలు తీర్చు విధముగా మీ అభిషేకముతో నింపి నడిపించమని తండ్రి ప్రార్థనాత్మను మా అందరిపైన కుమ్మరించమని కోరుచున్నాం. అయ్యా, భూమి తన ఫలము ఇచ్చు విధముగా శ్రేష్టమైన ఫలములను తండ్రి మేము పొందుకుని వారిగా ఉండాలి. కానీ ప్రభా యేసయ్య మోసపోయిన వారిగా తండ్రి యేసయ్య వ్యర్థమైన ఫలాన్ని సంపాదించుకునే వారిగా ఉండకుండే కృపనివ్వమని కోరుచు. అయ్యా, ప్రార్థనాత్మ కలిగి జీవించుటకు, మరలా మా ప్రార్థన జీవితాన్ని వెలిగించుకున్నట్టుకు తండ్రి నీ రాజ్యంలో తండ్రి నిన్ను ఎదుర్కొనేంత వరకు, నీ రాకడలో ప్రభా నిన్ను ఎదుర్కొనేంత వరకు తండ్రి యేసయ్య అట్టి ప్రార్థనాత్మను తండ్రి యేసయ్య మేము కొనసాగడానికి కృప చూపమని కోరుచు. మా ప్రాణాత్మ దేహములను మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మన అర్పణలు ప్రభుకి అర్పించుకుంటూ ఒక పాట పాడుకుందాం. ప్రభుదాస్ పాట పాడుతుంది.